ఇంట్లో పనులు కదండి కొన్ని మనం కూడా చేసుకుంటే బాగుంటుంది, మాకు ఇష్టం. సో అందుకే వేరే వాళ్ళకి పెట్టించి వాళ్ళ నుంచి వస్తాయండి, ఎల్లుండి వస్తాం, ఆ రోజు వస్తాం అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేసేకుండా మనం వేసుకుంటే బెటర్ అని నేనే వేసేస్తాను. పాలిసింగ్ యాక్చువల్లీ అయిపోయి వచ్చింది, ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. దీనికి దివాన్ కాట్కి వేసానండి, దివాన్ కాట్ అయిపోయింది. ఈ కబోర్డ్తో వేస్తున్నాను. ఏదమ్మా తమ్ముడు ఎక్కడ వేసేదాన్ని? ఎక్కడ అయిపోయింది అడిగి వేస్తానా? వేస్తా. ఓకే, సో ఇలాగ అయ్యిందండి. బయట దివాన్ కాట్ కూడా వేసిందని చూపిస్తాను. సో ఇదండి ఇలా పడిసి కిందని మొత్తం పాలిషింగ్ చేస్తాను. ఇంట్లో పనులు మనం చేసుకుంటే బాగుంటుంది. మా అక్క నుంచి డోర్కి వేస్తున్నారు పెయింట్, చూడండి. సో అక్క డోర్ పెయింట్ వేస్తే నేను నుంచి దివాన్ కాట్కి ఆ కబోర్డ్కి పాలిషింగ్ చేశాను. సో ఇక ఈ గేట్ ఉంది కదండి, దీనికి రేపు చేస్తాను, నేనే వేస్తాను దీనికి కూడా. మా తమ్ముడు డస్ట్ తుడిచేస్తూ ఉంటే నేను పెయింట్ వేసుకుని వస్తాను. అయిపోయిందమ్మా, ఇప్పుడు ఇంక సర్దేస్తాను. తరుగుంటే వాళ్ళ రుక్ జాను ఉన్ని కంచేపు ఉన్ని స్మెల్ స్మెల్ వచ్చేసి. సో ఈరోజు ఫిష్ తీసుకొచ్చేయండి. మా వంట ఫిష్ ఫ్రై చేస్తున్నాం. ఫిష్ ఫ్రై చేసి తర్వాత అల్లం పులుసు చేస్తున్నాం. అల్లం పులుసు చాలా బాగుంటుందండి. కొంచెం వరకు ఇంట్లో అందరికి కొంచెం జలుబు దగ్గు అనమాట. సో అందుకు ఈ అల్లం పులుసు తింటే వేడివేడిగా చాలా మంచిది కదండి. ఏదైనా దగ్గు ఉన్నా జలుబు ఉన్నా అది పోతుంది. సో అందుకే లాస్ట్ టైం అలాగే వచ్చేటప్పుడు చేసుకుని తిన్నాను అనమాట. తినగానే చక్కగా తగ్గిపోయింది అంతా దగ్గు జలుబుని. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం నాన్నగారికి దగ్గు, తమ్ముడికి, నాకు జలుబు ఇలాగా అందరికీ కొంచెం వచ్చిందంటే మళ్ళీ అల్లం పులుసు చేస్తున్నాం. తింటే బాగుంటుందండి. కానీ అల్లం పులుసు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. బాగున్నందుకు మళ్ళీ మేము చేస్తున్నాం. ఈరోజు చిన్నక్క కడితే నాకు ఇష్టం చెయ్యనక్క అన్నారు. సో అందుకే అల్లం పులుసు పెట్టారు. ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడైతే నేను. ఇదిగోండి అల్లం పులుసు ఇంకా మరగాలి. సో ఇలా తాలింపు పెట్టాను అనమాట. అవుతుంది కొంచెం నెమ్మదిగా. సో ఇలా మూత పెట్టేసి ఇక్కడ నుంచి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. సో ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఇవి ఇక్కడ ఉన్నాయి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏదేనండి, అల్లం పులుసు ఫిష్ ఫ్రై. మా అక్క పాట పాడుతుందండి, మా చిన్నక్క. హలో హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. ఫిష్ ఫ్రై, అల్లం పులుసు ఫిష్ ఫ్రై చేస్తున్నాం. సో కొంచెం పెయింటింగ్ పనులు ఉన్నాయండి. గోళాలు పెయింట్ అది వేయాలన్నమాట. సో ఈరోజు మేము అంతా ఈ పని పెట్టుకున్నాం. గోళాలు పాటలు అయిపోయి అక్కల ఇంట్లోనే చేస్తారు. అక్కలు మేమే చేయలేదు, ఇంకా మేడ మీద చేయాలి. బెండకాయ డిజైన్ ఏదో అలా వచ్చింది. బెండకాయ డిజైన్ వేస్తుంది ఇది. బెండకాయ. ఓకే ఓకే ఓకే. మేము ఏంటి నైట్ మీకు చూపించాను కదా, ఈ పెయింట్ వేసాను అనమాట నైట్. సో డోర్కి ఇది వేసా లోపల అయింది. తర్వాత ఏమిచ్చి పాలిషింగ్ దివాన్ కాట్కి ఇక్కడ ఉన్న కబోర్డ్కి పాలిషింగ్ చేసాం. పాలిష్ అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు మేము వేయవలసింది ఏంటంటే బయట గేట్ డ్రిల్కి, తర్వాత పైన ఏమొచ్చి గోళాలకు వేసుకొని. సో ఇవంతా అది అయిపోయిన తర్వాత భోజనం చేసి వేడివేడిగా ఎండలో వెళ్ళి కూర్చొని పెయింటింగ్ వేసుకుంటాం. అదే గోళాలకు పెయింట్ వేయడం అనమాట. సో ఫిష్ ఫ్రై అవుతుంది, తిరగేయాలి అవుతుంది. సో ఆఫ్టర్నూన్ అయ్యిందండి 2 o'clock. ఇప్పుడు మేము మా లంచ్ అయిపోయింది. సో సింధీ బిర్యానీకి కూడా తినిపిస్తాం, బ్రౌనీ తినేసింది, శాండీ తినేసింది, మేము అందరూ చేసేస్తాం. ఇప్పుడు అక్కలు మేడ మీదకి వచ్చారండి, పెయింట్ వేస్తున్నారు గోళాలకి. ఒకసారి వాళ్ళ పాటలు చూడండి ఎలా చూస్తాం. హలో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వేస్తున్నారు. ఎరుపు కలర్ ఎంత బాగా వేస్తున్నారు చూడండి. రెడ్ కలర్, రెడ్గా. సో ఈ కలర్స్ దానికి ఇప్పుడు ఈ కలర్ చాలా కాన్సన్ట్రేషన్. గంటలో 2 గోళాలు వేస్తారంటే నమ్ముతారా మీరు?
5 minutes అవుతుందండి. 5 minutesలోని 2 గోళాలు వేస్తారు, 2 గోళాలు. అవును 5 minutes అవుతుంది వీడియో స్టార్ట్ చేసి. వీళ్ళు గోళం పెయింట్ స్టార్ట్ చేసి గంట అవుతుంది. బ్రౌనీ అక్కడ కూర్చుంది, ప్రియానా ఇక్కడ. సింధి మాత్రం రాలేదు, సోఫా దగ్గరే ఉంది, కింద దివాన్ కట్ కింద పడుకుంది. చూసారమ్మా బ్రౌనీ ఎలాగ ఆడుతుంది. బ్రౌనీ బ్రౌనీ కూర్చో కూర్చో బ్రౌనీ. బ్రౌనీ సెకండ్ ఇవ్వు, సెకండ్ ఇవ్వు బ్రౌనీ, సెకండ్ చెయ్యవు, నీ చెయ్య ఇవ్వదు, ఇవ్వట్లేదు. బ్రౌనీ బిస్కెట్ తింటుంది. ఇవ్వండి, నేను కూర్చున్నాను కదండి, ఎక్కడ తినేస్తానని భయంతో తినేస్తుంది బిస్కెట్. ఎంత కష్టపడిపోతుంది రాజీ అక్క. సో ఇలాగా పెయింట్ మీరు ఆనందంగా వేస్తున్నారు కానీ కష్టపడి వేస్తున్నారు అంటున్నాను. అంటే ఆనందంగా వేస్తున్నాను నేను, చాలా హ్యాపీగా ఇష్టంగా. కాకపోతే పెయింటింగ్ కష్టమే కదండి, అది నేను చెప్తున్నాను. చూడండి అగో రాజీ అక్క ఇలాగ వేస్తారు, రెడ్ వేసి. డ్రమ్ ఉంది ఇంకా. సో ఇప్పుడు ఈ ఎండలోని చక్కగా టీ వేడివేడిగా మా సింధి ఇగో ఇలా వచ్చింది ఈరోజు మేడ మీదకి. రాజీ అక్క టీ టీ చూసారా, గోళాలన్నీ ఇగో ఇలా చేసి. బిర్యానీ అక్కడ పెయింటింగ్ అంతా అయిపోయింది, పని కొన్ని గోళాలు మొత్తం అయిపోయింది. తుడిసాం, సర్ది పెట్టాం కదా గోళాలన్నీ వరుసగా. సో గోళాలు పెయింటింగ్ అయిపోయిందండి పని. ఇంకా డ్రిల్ ఉంది, అది వేయాలి. అది వేస్తే ఇంకా ఈ పనులన్నీ అయిపోయినట్టు. సో ఇలాగా చిన్న వెళ్ళిపోయాడు అలసిపోయి చేయి కడుక్కోవడానికి. సో అక్క ఇగో ఇలా కూర్చున్నారు. సింధి, బ్రియానా, బ్రౌనీ, శాండీ కింద ఉన్నారు. మా మమ్మీ ఇక కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రౌనీ, సింధి. సో ఇప్పుడైతే మా పెయింటింగ్ పని గోళాలు అయిపోయింది కదండి. ఇక ఈ గేట్ డ్రిల్ ఉంది, అది రేపు వేసుకుంటాం. సో ఇప్పుడైతే మాత్రం మేము షాపింగ్కి వెళ్తున్నాం. చిన్నకిని మమ్మీ వాళ్ళకి షాపింగ్ శారీస్ తీసుకున్నాం కదండి వాళ్ళకి. అయితే మా పాపకిని, నాకు, ఇంకా జెంట్స్కి ఉంది. సో మాకు షాపింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ గోపాలపట్నంలో ఉన్న ఆర్ఎస్ కొత్తగా పెట్టారండి. ఆర్ఎస్ ఎస్ఆర్ అమ్మ, ఆర్ఎస్ కదా, ఎస్ఆర్ పెట్టారు గోపాలపట్నం కొత్తగా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఎలాగుంటుందో వెరైటీ అది. ఇప్పుడైతే మేము కిందకి దిగుతున్నాం షాపింగ్కి. మా మమ్మీ ఎలాగ వస్తుందో వెళ్ళారు తమ్ముడు. సో చిన్నక్క ఇక్కడ రెడీగా ఉంది. దీది ఎక్కడికి వెళ్తున్నారు? ఓకే తెలుసు, నేను ఆల్రెడీ చెప్పిస్తాను కూడా, కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇప్పుడైతే మీకు దిగుతున్నాం. సో వంటది అయిపోయిందండి. రైస్ వండేసి రసం పెట్టిస్తాం అనమాట. సో చికెన్ కర్రీ మెంతికూర వండుతున్నారు మమ్మీ. మమ్మీ వండుతానన్నారు, అందుకే మమ్మీ కాబట్టి మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్ళిపోతున్నాం. తిని మాత్రం రోజు చూసి ఇక్కడే ఉంటుందండి, ఎప్పుడు తను కూర్చొని. షాపింగ్, చాలా షాపింగ్. సో అక్కడ ముందు వెళ్ళిపోతున్నారు చిన్నక్క, పాప, బాబు. ఓకే. సో ఇప్పుడైతే మేము ఎస్ఆర్ దగ్గరికి వచ్చామండి. కొత్తగా కళ్యాణి ఇప్పుడు ఉండేది, కళ్యాణి తీసి వీడియో పెట్టే వీడియో షార్ట్. నువ్వు పద, కొత్తగా పెట్టారండి.
డ్రెస్లో ఎన్నో ఫ్లోర్ అండి? సైగండి ఇది షాప్. సెకండా? అన్నితో ఇంకో చేస్తున్నారు మెన్స్ సెక్షన్కి వచ్చామండి. చాయిస్ చేస్తున్నారు మెన్స్. సో ఇది మెన్స్ సెక్షన్ అండి. ఇవ్వండి ఇదన్నీ సెట్స్ అలా. మెన్స్ సెక్షన్ చూస్తుంటుంది. ఇది లేడీస్ సెక్షన్ అండి. చూస్తాను ఇక ఒక్కటి టాప్ షాప్కి వచ్చేయండి. మాకు సెట్ అవ్వలేదు. ఇప్పుడు వేరే షాప్ వెళ్తున్నాం. శారీ సెక్షన్కి వచ్చామండి. ఇదంతా శారీస్. ఇవన్నీ శారీస్ అండి. మీకు అక్కడైతే హాఫ్ శారీస్ అండి అన్నీ. లెహంగాది. ఇక్కడైతే వేడి వేడి పానీపూరి. అలాంటి